ఏమంటారు, ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు. అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో, మీరు చూస్తున్న వైలెన్సో కాదు, అక్కడున్న సిచ్యువేషను, దాని వెనుకున్న ఒక ఎమోషను. సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి, ఐ ఫీల్. మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్, ఆ ట్రైన్ సీన్. సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలన్న ప్రయత్నమా? ఇందులో ట్రైలర్లో 1-2 షాట్లు పడ్డాయి. ఎలాంటిదండి? ఓ అరిచేదా? ఓ మీరు భలే కనెక్ట్ అయ్యారు సార్. అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. బట్ నో, కాదు సార్, అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో, 100 కోట్ల కలెక్షన్ దాటేసిన హీరో. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టేనా? టైరా? అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. బట్ ఐ నెవర్ అండర్స్టూడ్ దిస్ క్వశ్చన్, మూర్తి గారు. జెన్యున్లీ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ అబౌట్ ఐ విల్ నో, అది మీడియా క్రియేటెడ్ సార్. మీరు అదేమీ మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది. ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇంకా దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి. ఇట్ సమ్టైమ్స్ ఇట్ ఫీల్స్ వియర్డ్. నన్నే కాదు, అసలు ఎవరినైనా సరే, మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి, మీరు ఎవరి సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పండి, ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి, ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకోవాలి. ఈ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిల్గా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు కానీ, బట్ ఐ నెవర్ బిలీవ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ, ఇట్స్ అ వెరీ అనొచ్చులేదు తెలీదు, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు, బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. నానిగారు హాయ్ అండి. పెద్ద సాహసమే చేశారు మళ్ళా. ఎందుకంటే ఒక సెక్షన్నే అంటే కిడ్స్ని, ఫెయింట్ హార్టెడ్ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు. అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో కాదు, ఒక ఆడియన్స్కి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్, అన్జస్టిఫైడ్ వైలెన్స్ మేము సినిమా చూసాక తెలుసుకుంటాం. వైలెన్స్